అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ప్రెజెంట్ మనమైతే బేసరపేటకు వచ్చానమాట. బేసరపేటలో మనకైతే ఇక్కడ ఇంకొక షెడ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో గైస్ మనకు వచ్చేసరికి ఈ షెడ్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయి, ఎంతెంత హెడ్ ఉన్నాయి మొత్తం అయితే వెళ్ళేసి చూసేద్దాం. అలాగే ఈ షెడ్ లొకేషన్ వచ్చేసరికి గైస్ మనకి ఇప్పుడు మనం చూస్తున్న షెడ్ ఒక అడ్రస్ వచ్చేసరికి ఇటు వెళ్తే బేసరపేట అనమాట. అండ్ అలాగే ఇది వెళ్తే గిద్దలూరు అనమాట రూటు. అండ్ ఇంకో విధంగా చెప్పాలంటే మనకి ఇక్కడ బేసరపేట జంక్షన్ అనమాట. జంక్షన్ నుంచి గిద్దలూరు బై రూట్లో అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఒక కాశీనాయన లాడ్జ్ ఉండిద్ది, దానికి ఆపోజిట్ అనమాట మనకి షెడ్ వచ్చేసరికి అవైలబుల్ అనమాట. సో ఇంకా ఆలస్యం లేకుండా మనమైతే లోపలికి వెళ్ళేసి అయితే విగ్రహాలు అయితే చూసేద్దాం. సో గాయస్ ఇది అనమాట షెడ్. బయట చూసుకుంటే అన్ని దగ్గర 1 feet 2 feet విగ్రహాలు అయితే ఉన్నాయి బయట అయితే. ఇక్కడ కూడా పెయింటింగ్ అయితే అయిపోయింది. మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడ చూసుకుంటే మొత్తం అన్ని రెండు అడుగుల విగ్రహాలు అనమాట. మొత్తం విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. కానీ ఈ విగ్రహాలు చూసుకుంటే మనకి కింద అయితే పీఠం చెక్క అయితే వచ్చింది చూసారా, పిఓపి అయితే లేదు, చెక్క అయితే వచ్చింది. విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. అలాగే మనమైతే ఇప్పుడైతే స్టార్ట్ నుంచి చూసుకుందాం, చిన్న విగ్రహాల కానించి. సో ఇది ఫస్ట్ విగ్రహం మనకు వచ్చేసరికి 3.5 to 4 feet ఉండిద్ది. నంది వాహనం. అండ్ అలాగే పక్కన పాము పడగ, అలాగే పక్కన శివుడు అయితే వచ్చాడు అనమాట విగ్రహం. ఈ అలాగే ఇంకొక మోడల్ వెంకటేశ్వర స్వామి మోడల్ అనమాట. నామాలు విత్ సింపుల్, అటు సైడు ఇటు సైడు ఏనుగు వచ్చింది. బొమ్మ అయితే ఒక 3.5 to 4 feet ఉంది అనమాట. అండ్ అలాగే ఇంకొక మోడల్ మనమైతే వెళ్ళి చూసేద్దాం. ఇది ఒకటి సిట్టింగ్ మోడల్ అనమాట, 6 feet. సిట్టింగ్ మోడల్. అండ్ గైస్ ఇది ఒకటి అనమాట. భారీ ఉంది విగ్రహం, చిన్నగా ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్లో అయితే మనకైతే నెమలి అండ్ అలాగే మన గణేష్ అనమాట. ఒక 7 feet ఉండిద్ది విగ్రహం అయితే. అండ్ ఇది చూసుకుంటే ఈ లైన్ మొత్తం అదే విగ్రహాలు అనమాట. మొత్తం ఏంటంటే జస్ట్ కలర్ డిఫరెన్స్. అండ్ అలాగే ఇంకొక మోడల్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ వచ్చేసరికి దగ్గర 6 feet ఉండిద్ది. మనకి ఇక్కడ వచ్చేసరికి మూషికి వచ్చిందన్నమాట, ఎలక వాహనం. చాలా బాగుంది విగ్రహం అయితే. అండ్ అలాగే ఈ షెడ్ చూసుకుంటే మొత్తం అంతా అయితే మనకి కిరీటాలకి ఆభరణాలకి మొత్తం అంతా చెంకి అయితే వచ్చిందనమాట. గోల్డ్ ఫినిష్ అయితే ఇవ్వలేదు. అండ్ ఈ లైన్ మొత్తం అయితే మొత్తం మూషిక వాహనాల విగ్రహాలు అనమాట. ఈ కలర్ చూడండి చాలా బాగుంది, గ్రీన్ కలర్. మనోడు వెనక రాము నవ్వుతున్నాడు. ఏం లేదు రాము, ఏం లేదు. అండ్ గాస్ ఇంకొక మోడల్ మనకు వచ్చేసరికి ఈ మోడల్ చూడండి, నెమలి హంస అనుకుంటా, హంస వాహనం వచ్చింది. ఇది కూడా 6 feet ఉండిద్ది సింపుల్గా. ఇది ఒక మోడల్ మనకి ఇక్కడ అయితే అవైలబుల్ ఉందన్నమాట. అండ్ అలాగే ఇప్పుడు మనకి పెద్ద విగ్రహాలు. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ మీకు ఆల్రెడీ చూసి ఉండొచ్చు మన పాత వీడియోస్లో. మనమైతే లాస్ట్ ఇయర్ మనం పెట్టిన మోడల్ అన్నమాట. ఇది పంచముఖ గణపతి విగ్రహం 9 feet ఉండిద్ది అనమాట. మనకి కిరీటంలో సరికి ఇక్కడైతే వెంకటేశ్వర స్వామి అయితే వచ్చాడు. విగ్రహం అయితే సింపుల్గా సోఫాలో కూర్చొని ఉండిద్ది. మనకైతే పంచముఖంలో అయితే దర్శనం అయితే ఇస్తుంటాడు గణేష్ అయితే. మొత్తం చూసుకుంటే ఈ లైన్ మొత్తం అవి విగ్రహాలు, జస్ట్ కలర్ డిఫరెన్స్. అండ్ అలాగే ఇంకొక మోడల్, ఇది పెద్ద మోడల్ అన్నమాట. మనకి ఈ షెడ్లో అవైలబుల్గా హైయెస్ట్ ఫీట్. మనకి లైటింగ్ ఉండదు. సో ఇప్పుడు చూస్తున్న విగ్రహం వచ్చేసరికి మనకి తలపాగా వచ్చింది అనమాట. అలాగే దగ్గర 12 feet అయితే ఉండేది విగ్రహం అయితే. సింపుల్గా సోఫాలో అయితే కూర్చొని విగ్రహం. మొత్తం ఈ లైన్ మొత్తం ఏ విగ్రహాలు అంతే. అండ్ అలాగే ఇంకొక మోడల్ మనకి ఇక్కడ ఒక అయోధ్య రామ్ మందిర్ మోడల్ ఉంది. ప్రజెంట్ మనం చూస్తున్న మోడల్ వచ్చేసరికి అయోధ్య రామ్ మందిర్ మోడల్ అనమాట. మనకైతే బ్యాక్ డ్రాప్లో అయితే రామ్ మందిర్ వచ్చింది. అండ్ అలాగే పక్కన మనకు చూసుకుంటే రాములు వారు అయితే ఉన్నారు. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసరికి నంది వాహనం, అలాగే కింద రథం. ఈ వీడియోలో ఈ యొక్క పర్టికులర్ ఇప్పుడు చూపిస్తున్న విగ్రహంలో అయితే చాలా డీటెయిలింగ్ ఉందన్నమాట. మనకు చూసుకుంటే రామ్ మందిర్, రాముల వారు, నంది వాహనం, అలాగే రథం మధ్యన చూసుకుంటే మనకి గణేష్ విగ్రహం అనమాట. చాలా బాగుంది ఈ మోడల్ అయితే.
అండ్ అలాగే బ్యాక్ డ్రాప్లో అయితే సూర్యుడు వచ్చాడు, చాలా బాగుంది మోడల్ అయితే. మొత్తం ఈ లైన్ మొత్తం ఏ విగ్రహాలు, జస్ట్ కలర్ డిఫరెన్స్ అంతే. అండ్ అలాగే ఇలా చూసుకుంటే ఇవన్నీ పెద్ద విగ్రహాలు ఆల్రెడీ చూపించాను, మొత్తం ఇవి అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఇంకొక మోడల్ అనమాట మనకి షెడ్లో. బ్యాక్ డ్రాప్లో అయితే మనకైతే కేదార్నాథ్ వచ్చిందనమాట. అండ్ పక్కన వచ్చేసరికి మనకైతే శివుడు అండ్ అలాగే మన గణేష్ అనమాట. పక్కన చూసుకుంటే నంది కూడా వచ్చింది. ఈ విగ్రహం దగ్గర దాదాపు ఒక 7 to 8 feet అయితే ఉండిద్ది అనమాట. సో చూసుకుంటే మనకి ఈ లైన్ మొత్తం ఏ విగ్రహాలు, జస్ట్ కలర్ డిఫరెన్స్ అంతే. ఏంటంటే ఇంకైతే మనకైతే పెయింటింగ్ అయితే ఇంకా ఫినిష్ అయితే కాలేదు. ఇంకైతే మనకి ఇక్కడ ఒకసారి కిరీటాలు ఆభరణాలు అయితే ఇంకా అయితే వర్క్ అయితే ఉంది. సో అదొకటి. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక మోడల్ అనమాట మనకి. ఇది ఒక 6 feet విగ్రహము. ఇది లోటస్లో అయితే లోటసా కమల పువ్వు మీద కూర్చున్న విగ్రహం అనమాట. 6 feet ఉండిద్ది. సింపుల్గా చాలా బాగుంది. ఈ లైన్ మొత్తం ఏ విగ్రహాలు సింపుల్గా, జస్ట్ ఏంటంటే కలర్ డిఫరెన్స్ అంతే. అండ్ అలాగే మనకి ఇంకొక మోడల్ ఏముందంటే ఇక్కడ మినీ ఒక 5 feet నందివానం, చాలా బాగుంది. మొత్తం అవి విగ్రహాలు లైన్ అంతా. ఇప్పుడు ఇంకొక మోడల్ తలపాగా మోడల్. సో గైస్ ఇది ఇంకొక మోడల్ అనమాట మనకి. రథం మోడల్ వచ్చింది విగ్రహం అయితే. పక్కన అయితే మన నంది అండ్ అలాగే రథం అయితే వచ్చింది. ఈ విగ్రహం దగ్గర 6 feet అయితే ఉండిద్ది అనమాట. సో అది. సో గైస్ మనకి ఇంకొక మోడల్ అనమాట. ఈ దగ్గర ఇది కూడా 12 అడుగులు ఇది ఉండేది విగ్రహము. పెద్దగా ఉంది విగ్రహం అయితే, చాలా బాగుంది. అంటే విగ్రహం అయితే దీనికైతే వాహనం అయితే ఏం లేదు, జస్ట్ సింపుల్గా సిట్టింగ్ మోడల్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. ఈ లైన్ మొత్తం అయ్యే విగ్రహాలు అంతే. అండ్ గైస్ ఇంకోటి నంది వాహనం, ఇది పెద్దదన్నమాట, పెద్ద సైజులో ఒక 9 to 10 feet ఉండిద్ది. ఈ లైన్ మొత్తం ఏ విగ్రహాలు. సో ఇదొక మోడల్ మనకి షెడ్లో అవైలబుల్గా ఉంది. అదనమాట మనకైతే ఇప్పుడు మీకు చూపించిన షెడ్లో సరికి దగ్గర 3 feet to 12 feet విగ్రహాలు అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. అండ్ అలాగే ఈ షెడ్లో సరికి పర్టికులర్గా మనకైతే చెంకి అయితే వాడారు. సో గైస్ ఇదనమాట మనకైతే ఈ షెడ్లో వీడియో అయితే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే వచ్చి విజిట్ అయితే చేయండి.